నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విరాట్ కోహ్లీ టెస్ట్లకి గుడ్ బై చెప్పేసిండు. 14 years నుంచి విరాట్ కోహ్లీ భారత్ తరపున టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇప్పటికీ దాదాపు 123 టెస్ట్ మ్యాచ్లు ఆడడం, దానిలో 9230 పరుగులు విరాట్ కోహ్లీ చేయడం జరిగింది. ఒక 30 సెంచరీలు, ఒక 31 హాఫ్ సెంచరీలు విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఈ టెస్ట్ మ్యాచ్లకి గుడ్ బై చెప్పడం క్రికెట్ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వారం క్రితమే ఇంకో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్లకి గుడ్ బై చెప్పేసినాడు. ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటించినాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ కూడా రిటైర్మెంట్ని ప్రకటిస్తారు అని గతం నుంచి వార్తలు వినిపిస్తున్న వేళ బీసీసీఐ కూడా వెనక్కి తీసుకోవాలి, మీరు రిటైర్మెంట్ ప్రకటించే అంశాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోహ్లీకి చెప్పినప్పటికీ కూడా మొత్తానికి కోహ్లీ ఈరోజు టెస్ట్ మ్యాచ్లకి గుడ్ బై చెప్పేసిండు. వార్త చూస్తున్నాం. టెస్ట్లకు కోహ్లీ గుడ్ బై. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్. భారత క్రికెట్ అభిమానులకు వరుస షాకులు ఎదురవుతున్నాయి. నిజంగా ఇవి వరుస షాకులే. 1 week బ్యాకే రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇప్పుడు కోహ్లీ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఒక పెద్ద షాకే. వారం క్రితం రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం ఫ్యాన్స్ మర్చిపోక ముందే తాజాగా విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన కూడా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కొద్ది రోజుల క్రితమే కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐకు చెప్పగా అతని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ అధికారులు కోరుతూ వచ్చారు. కానీ చివరకు విరాట్ కోహ్లీ తన ఫైనల్ డెసిషన్ ప్రకటించేశారు. సో మొత్తానికి విరాట్ కోహ్లీ టెస్ట్లకు గుడ్ బై చెప్పడం, ఇంత పెద్ద లాంగ్ జర్నీ, 14 years నుంచి ఆయన టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు. దాదాపు 10,000 వరకు పరుగులు చేయడం, 123 టెస్ట్ మ్యాచ్లు ఆడడం. ఇలాంటి విరాట్ కోహ్లీ ఎందుకు టెస్ట్లకు ఆయన గుడ్ బై చెప్పడం, ఎందుకు, ఎంతవరకు ఇది సమంజసం, ఎందుకు ఈ విధంగా చేసినాడు అంటే, కొంతమంది క్రికెట్ అనలిస్టులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, విరాట్ కోహ్లీ మన జరిగినటువంటి రీసెంట్ టెస్ట్ మ్యాచ్లలో దాదాపు ఆయన ఒక 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో ఒక్క టెస్ట్ మ్యాచ్లోనే ఆయన 100 పరుగులు చేసినారు, సెంచరీ చేసినారు. మిగతా టెస్ట్ మ్యాచ్లలో హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయినాడు. ఆయన సరిగ్గా ఫోకస్డ్గా ఆడలేకపోయినారు. సో ఆయన కూడా ఎప్పటి నుంచో నిర్ణయం ఉంది. సో ఆయన ఫైనల్ డెసిషన్ ఈరోజు ప్రకటించేశారు అని చెప్పేసి క్రికెట్ అనలిస్టులు మాత్రం అంటున్నారు. సో ఇలా ఏదైతే రిటైర్మెంట్ ఆయన ప్రకటించిన విషయాన్ని మళ్ళీ బీసీసీఐతో చర్చించి ఆయనకు వెనక్కి తీసుకుంటే అవకాశం ఉందా, ఒకవేళ ఆయన వెనక్కి తీసుకోవాలంటే వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఆయన డెసిషనా ఫైనలా అనేది మరి వేచి చూడాలి.